హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ ఆస్పిరెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? మనకి 3 స్పియర్స్ అనేవి, 3 ఆవరణలు అనేవి మేజర్గా మనం నేర్చుకుంటూ ఉంటాం. దానిలో మొదటిది లిథోస్పియర్, రెండోది అట్మాస్ఫియర్, మూడోది హైడ్రోస్పియర్. సో ఈ 3 స్టేజెస్ని కూడా మనం క్లియర్గా నేర్చుకుంటూ వస్తున్నాం కదా. దీనిలో శిలావరణం అనేది లాస్ట్ ల్యాండ్ ఫార్మ్స్ టాపిక్తో పూర్తయింది. ఇంకా మీకు దానికి సంబంధించి ఏమైనా టాపిక్స్ కావాలితే మీరు కామెంట్ చేయండి, దానికోసం ఖచ్చితంగా వీడియో చేద్దాం. ఇప్పుడు అట్మాస్ఫియర్ కోసం క్లియర్గా తెలుసుకుందాం. ఈ అట్మాస్ఫియర్లో మనం తరచుగా వింటూ ఉండేటువంటి ఇంకా 2 పదాలు ఏంటి, అసలు అట్మాస్ఫియర్ అంటే ఏంటి అనేది ముందుగా తెలుసుకుందాం. అట్మాస్ఫియర్ అంటే మన యొక్క భూమిని చుట్టూతా ఒక దుప్పట్లాగా ఆవరించినటువంటి, వాయువులతో ఆవరించినటువంటి గాలి పొర. ఈ వాతావరణంతో పాటు మనం వెదర్ అండ్ క్లైమేట్ అనే 2 వర్డ్స్ని మనం వింటూ ఉంటాం. సో ఈ యొక్క వెదర్ కి క్లైమేట్ కి డిఫరెన్స్ అనేది మీకు చాలా క్లియర్ గా అర్థమయ్యేలా చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఏదైనా ఒక చిన్న ప్రాంతంలో ఒక షార్ట్ టైంలో ఏర్పడేటువంటి అట్మాస్ఫిరిక్ చేంజెస్ ని మనం వెదర్ గా చెప్తూ ఉంటాం. అలానే ఒక బిగ్ ప్లేస్ లో, పెద్ద ప్రాంతంలో లాంగ్ టర్మ్ అంటే కొన్ని సంవత్సరాల పాటు కొనసాగేటువంటి వాతావరణ మార్పుల్ని, అట్మాస్ఫిరిక్ చేంజెస్ ని మనం క్లైమేట్ గా చెప్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు కాకినాడలో క్లైమేట్ అనేది చాలా వేడిగా ఉందని మనం అనకూడదు. ఈ రోజు కాకినాడలో వెదర్ అనేది వేడిగా ఉంది అని మనం చెప్తూ ఉంటాం. లేదా ఈ రోజు కాకినాడలో వెదర్ అనేది క్లౌడీగా ఉంది అని నేను కాకినాడ చిన్ని ప్రాంతాన్ని తీసుకొని ఒక సెటైన్ డ్యూరేషన్ కోసం నేను మాట్లాడుతున్నాను, ఈ రోజు కోసం. సో మనం వెదర్ అని చెప్తూ ఉండాలి. అదే రాయలసీమ ప్రాంతం ఎప్పుడు వేడిగానే ఉంటుంది. సో ఇక్కడ లాంగ్ టైం అనేది నేను తీసుకున్నాను. అలానే కొన్ని జిల్లాలను కలిపి ఒక రాయలసీమ ప్రాంతం మొత్తాన్ని నేను తీసుకున్నాను కాబట్టి ఇక్కడ క్లైమేట్ కండిషన్స్ అనేవి వేడిగా ఉంటాయని మనం మాట్లాడుకోవాలి. దీంతో పాటుగా ఇంకో చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే, మనకి ఈ యొక్క వెదర్ వేడిగా ఉన్నా లేదంటే రైనీగా ఉన్నా సరే మనం దానికి ఎఫెక్ట్ అయినప్పుడు ఫీవర్ లేదంటే జలుబు లాంటివి చేస్తూ ఉంటాయి. ఇవి ఒక 3-4 డేస్లో తగ్గిపోతూ ఉంటాయి. కానీ ఈ యొక్క క్లైమేటిక్ కండిషన్స్ అనేవి మనిషి మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తాయి. అవి లాంగ్ టర్మ్ వరకు ఉంటాయి. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి మనుషుల యొక్క స్కిన్ కలర్ చామన్ ఛాయ్గా ఉంటుంది. ఎందుకు అంటే ఈ యొక్క ఇండియాలో సౌత్ ఇండియన్ రీజన్లో క్లైమేట్ ఒకలా ఉంటుంది, అండ్ నార్త్ ఇండియన్ రీజన్లో హిమాలయస్ ఉండడం వల్ల క్లైమేటిక్ చేంజెస్ అనేవి ఒకలా ఉంటాయి. సో ఇక్కడ ఉన్నటువంటి మనుషులకి అక్కడ ఉన్నటువంటి మనుషుల మధ్య రంగు వ్యత్యాసం అనేది కొంచెంగా కనిపిస్తుంది. అలానే భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నటువంటి ఆఫ్రికా కాంటినెంట్లో ఉండేటువంటి పీపుల్స్ యొక్క కలర్ అనేది కొంచెం డార్క్గా ఉంటుంది. సో అలానే ప్రాంతాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి క్లైమేటిక్ చేంజెస్ని బట్టి, వాటి వల్ల వచ్చేటువంటి మనుషులలో మార్పులు అనేవి దీర్ఘకాలికంగా ఉంటాయి. సో ఈ విధంగా వెదర్ని మనం క్లైమేట్ని డిఫరెన్షియేట్ చేసుకుంటూ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క అట్మాస్ఫియర్లో క్లైమేట్ని, వెదర్ని ఎఫెక్ట్ చేసేటువంటి కొన్ని కీ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి. ఈ యొక్క క్లైమేట్ని ఎఫెక్ట్ చేసేటువంటి కీ ఫ్యాక్టర్స్ అక్కడ ఉన్నటువంటి లిథోస్పియర్ కావచ్చు, లేదంటే అక్కడ ఆ ప్రాంతం యొక్క స్థితిగతులు కావచ్చు, అండ్ చుట్టూ ఉన్నటువంటి జియోగ్రాఫికల్ రీజియన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ క్లైమేట్ని ఎప్పుడూ కూడా ఒకే విధంగా ఉండేలా ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. అదేవిధంగా వెదర్ని మనం ఎప్పుడూ కూడా టైం టు టైం చేంజ్ అవుతూ ఉంటుందని చెప్పుకున్నాం కదా. మరి ఈ యొక్క క్లైమేటిక్ కండిషన్స్ ఏవి బాగా ఈ వెదర్ మీద ప్రభావాన్ని చూపిస్తాయని మనం తెలుసుకుంటే, మొదటిగా అట్మాస్ఫిరిక్ టెంపరేచర్, అట్మాస్ఫిరిక్ ప్రెషర్, విండ్స్, హ్యూమిడిటీ, రెయిన్ఫాల్ అండ్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి ఈ యొక్క వెదర్ మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. సో మనకి వెదర్ ఫోర్కాస్టింగ్ కూడా ఈ యొక్క అన్ని ఫ్యాక్టర్స్ ని దృష్టిలో ఉంచుకొనే తయారు చేయబడుతుంది, ఈ రోజు వెదర్ ఈ విధంగా ఉంది అని. సో మరి మనం ఈ కీ ఫ్యాక్టర్స్ కోసం ముందుగా చిన్న బ్రీఫ్ అనేది తెలుసుకొని మనం ఈ టాపిక్ లోపలికి అయితే వెళ్దాం. ముందుగా టెంపరేచర్ అంటే ఏంటంటే వాతావరణంలో ఉండేటువంటి వేడిని లేదా చల్లదనం యొక్క తీవ్రతను టెంపరేచర్ అని మనం పిలుస్తూ ఉంటాం, ఉష్ణోగ్రత అని మనం పిలుస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క ఉష్ణానికి ఉష్ణోగ్రతకి తేడా ఉందండి. ఈ యొక్క ఉష్ణం అనేది వేడి అత్యధిక ఉష్ణ ప్రాంతం నుంచి అత్యల్ప ఉష్ణ ప్రాంతానికి ప్రవహిస్తూ ఉంటుంది. అయితే ఆ టాపిక్ గురించి ఇక్కడ మనం మాట్లాడడం లేదు, ఉష్ణోగ్రత కోసం చెప్తున్నాము. ఉష్ణోగ్రతని దాన్ని డిఫరెన్షియేట్ చేసుకుంటూ మీరైతే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ యొక్క టెంపరేచర్ని మనం కొలవడానికి 6 మ్యాక్సిమం అండ్ మినిమం థెర్మోమీటర్ అని యూజ్ చేస్తూ ఉంటాం, లేదంటే థెర్మోగ్రాఫ్ని కూడా యూజ్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా హై టెంపరేచర్స్ని కొలవడానికి మనం పైరోమీటర్ని కూడా యూజ్ చేస్తూ ఉంటాం. మరి అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అంటే ఏంటి?
మనం ఈ వాతావరణాన్ని విజిబుల్ గా ఉండటం వల్ల చూడలేకపోతున్నాం, కానీ ఈ యొక్క వాతావరణానికి కూడా బరువు అనేది ఉంటుంది. ఈ బరువు అనేది ఎప్పుడూ కూడా భూమి యొక్క ఆకర్షణ శక్తి వల్ల దగ్గరికి నొక్కబడుతూ ఉంటుంది. దానివల్ల ఈ భూమి మీద, అలాగే ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి మనుషుల మీద, జీవరాశి మీద ఖచ్చితంగా దీని యొక్క ప్రెషర్ అనేది అప్లై అవుతూ ఉంటుంది. అలానే దీన్ని కొలవడానికి ఉపయోగించేటువంటి పరికరం ఏంటి అంటే బారోమీటర్ లేదా ఎనరాయిడ్ బారోమీటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు పవనాలు అంటే విండ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ యొక్క వాతావరణంలో వాయువులు అనేవి ఉంటాయని మనకు తెలుసు. అయితే ఈ యొక్క వాయువులు అనేవి భూమికి క్షితిజ సమాంతరంగా అంటే హారిజెంటల్ గా మూవ్ అవుతూ ఉంటాయి. ఇలా మూవ్ అవుతున్న గాలులని మనం ఏమని పిలుస్తామంటే విండ్స్ లేదా పవనాలు అని మనం పిలుస్తూ ఉంటాం. ఈ యొక్క పవనాలు ఎప్పుడూ కూడా హై ప్రెషర్ ఏరియా నుంచి లో ప్రెషర్ ఏరియా వైపు మూవ్ అవుతూ ఉంటాయి. సో అందుకనే మనం చూడండి, రైల్వే స్టేషన్ లో ట్రైన్ వచ్చేటప్పుడు మీరు దగ్గరగా ఉండొద్దు అని ఎందుకు చెప్తారు అంటే, ఆ ట్రైన్ వెళ్తూనే అక్కడ ఉన్నటువంటి ఎయిర్ ని ముందుకు తోసుకుపోవడం వల్ల అక్కడ లో ప్రెషర్ అనేది ఏర్పడుతుంది. సో హై ప్రెషర్ పక్కనే ఉండడం వల్ల ఈ హై ప్రెషర్ గాలులు అనేవి లో ప్రెషర్ వైపు మూవ్ అవుతూ ఉంటాయి. సో అప్పుడు అక్కడ ఏదైతే ఆబ్జెక్ట్ ఉంటుందో దాన్ని ఆ లో ప్రెషర్ ఏరియా వైపు కూడా నెట్టుకు వెళ్తూ ఉంటాయి. అందుకనే ట్రైన్ వచ్చినప్పుడు అక్కడ దగ్గరగా నిలబడొద్దని చెప్తూ ఉంటారు. సో అలానే ఈ యొక్క పవనాలకి, విండ్స్ కి వెలాసిటీ అండ్ డైరెక్షన్ రెండు ఉంటాయి. ఈ యొక్క వెలాసిటీని కొలవడానికి ఉపయోగించే పరికరాన్ని ఎనిమోమీటర్ అంటారు. ఈ యొక్క డైరెక్షన్ కొలవడానికి ఉపయోగించేటువంటి పరికరాన్ని విండ్ వ్యాన్ అని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు ఆర్ద్రత, హ్యూమిడిటీ అంటే ఏంటో తెలుసుకుందాం. హ్యూమిడిటీ అంటే వాతావరణంలో ఉండేటువంటి వాటర్ వేపర్, ఈ యొక్క వాటర్ కంటెంట్ అనేది ద్రవ రూపంలో కాకుండా అంటే లిక్విడ్ ఫామ్ లో కాకుండా ఎయిర్ ఫామ్ లో ఉంటుంది. సో ఇది మరీ ముఖ్యంగా వానలు ఏర్పడడానికి కారణమవుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క ఆర్ద్రతను కొలవడానికి ఉపయోగించేటువంటి పరికరాన్ని హైగ్రోమీటర్ అని పిలుస్తూ ఉంటారు. ఇక క్లౌడీనెస్, రెయిన్ఫాల్ విషయాలకు వస్తే మనకి ఈ యొక్క ఆర్ద్రత వల్ల మేఘాలు ఏర్పడతాయి. ఈ మేఘాలు అనేవి మెల్టింగ్ పాయింట్ దగ్గర వర్షాలుగా కురుస్తాయి అని మనకు తెలుసు. అయితే ఈ యొక్క వర్షాన్ని కొలిచేటువంటి పరికరాన్ని రెయిన్ గ్యాన్స్ అని మనం పిలుస్తూ ఉంటాం. సో ఈ విధంగా ఈ యొక్క ఫ్యాక్టర్స్ అన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఆ రోజు యొక్క వెదర్ రిపోర్ట్ ని తయారు చేసి మనకి వాతావరణ హెచ్చరికల కేంద్రం వారు అందజేస్తూ ఉంటారు. సో ఈ వెదర్ అయితే ఈ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ క్లైమేట్ అనేది ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి, ఈ యొక్క జియోగ్రాఫికల్ కీ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ యొక్క క్లైమేటిక్ కండిషన్స్ బట్టి అక్కడ ఉండేటువంటి మనుషులు లేదా అక్కడ ఉండేటువంటి ఇల్లు లేదా జీవన విధానం అనేవి డిఫరెంట్ గా ఆధారపడి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం సౌత్ ఇండియాలో కనుక చూసుకుంటే ఎక్కువగా వరి అనేది పండిస్తూ ఉంటారు, ఎందుకంటే దానికి వేడిగా ఉండేటువంటి క్లైమేటిక్ కండిషన్స్ అనేవి అవసరం. సో దక్షిణ భారతదేశంలో ఎక్కువగా వరిని తింటూ ఉంటారు. అదే ఉత్తర భారతదేశంలో గోధుమను ఎక్కువగా తింటూ ఉంటారు, ఎందుకంటే గోధుమ పండడానికి కావాల్సినటువంటి క్లైమేటిక్ చేంజెస్ అంటే చల్లదనంతో కూడినటువంటి టెంపరేచర్ అనేది అవసరం అవుతుంది. సో నార్త్ ఇండియాలో ఎక్కువగా గోధుమ అనేటువంటిది వాళ్ళ మేజర్ ఫుడ్ సోర్స్ గా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి ఫుడ్ స్ట్రక్చర్స్ కావచ్చు, లైఫ్ స్టైల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ యొక్క వాతావరణం, అట్మాస్ఫియర్ అనేది ఏ విధంగా ఉంది, అసలు అట్మాస్ఫియర్ ఏ విధంగా ఏర్పడింది, అసలు అట్మాస్ఫియర్ లో ఈ వాయువులు అనేవి ఏ విధంగా ఏర్పడాయి అనేవి మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఇప్పుడు మనకు తెలిసిన విషయం ఏంటండి, భూమికి ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంది. సో అందుకనే మనం ఈ భూమి మీద స్టేబుల్ గా నించోగలుగుతున్నాం అండ్ ప్రతి వస్తువును కూడా ఇది ఆకర్షించుకోగలుగుతుంది. సో అలానే ఈ యొక్క వాతావరణానికి కూడా బరువు అనేది ఉంది, డెన్సిటీ అనేది ఉంది. సో ఈ యొక్క వాతావరణాన్ని కూడా ఈ యొక్క భూమి ఆకర్షించుకొని పట్టి ఉంచగలుగుతుంది. కావున ఈ యొక్క వాతావరణం మొత్తం కూడా ఈ యొక్క స్ట్రాటోస్ఫియర్ లోనే ఎక్కువగా అక్యుములేట్ అయి ఉంది. సో ఈ యొక్క వాతావరణం ఎక్కువగా ఇక్కడ కేంద్రీకృతం అవ్వడం వల్ల ఇక్కడ వాతావరణం యొక్క ప్రెషర్ అలానే డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకా మనకు క్లియర్గా అర్థం కావాలంటే ఈ యొక్క మానవ శరీరం మీద ప్రతి స్క్వేర్ ఇంచ్కి కూడా 15 పౌండ్ల బరువు అనేది ఈ యొక్క అట్మాస్ఫియర్ కలగజేస్తుంది. ఆ విధంగా చూసుకుంటే ఈ యొక్క టోటల్ అట్మాస్ఫియర్ అనేది మానవ శరీరం మీద కలుగు చేసేటువంటి బరువు ఎంత అంటే అప్రాక్సిమేట్లీ 20 టన్స్ వరకు ఉంటుంది. అయితే మనం బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు బస్సు ఎంత వేగంతో వెళ్తుంది అన్న విషయం లోపల ఉన్న వారికి ఎలా అయితే తెలియదో, అంచనా వేయడం కష్టమో, అలానే ఈ యొక్క వాతావరణంలో ఉంటున్న మనకి ఈ యొక్క బరువుని అంచనా వేయడం కష్టం అండి. సో ఈ యొక్క జియోగ్రఫికల్ స్ట్రక్చర్ లో ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రెషర్ అండ్ ఒక్కొక్క అట్మాస్ఫియరిక్ కండిషన్స్ అనేవి ఏర్పడి ఉన్నాయి కాబట్టి సో ఆయా ప్రాంతాల్లో నివసించేటువంటి మనుషుల యొక్క బరువు అలానే ఎత్తు కూడా ఈ యొక్క ప్రెషర్ కి లోబడి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా చూసుకుంటే వాతావరణానికి ఉన్నటువంటి
మేజర్ ప్రాపర్టీస్ ఏంటి అంటే, ఇలా రకరకాల వాయువులతో ఏర్పడినటువంటి వాతావరణానికి రంగు, రుచి, వాసన అనేవి లేవండి. అలానే వాతావరణంలో ఉన్నటువంటి ప్రతి వాయువుకి బరువు అనేది ఉంది. అందుకనే ఈ యొక్క వాతావరణం మొత్తానికి కూడా బరువు అనేది ఉంటుంది. అండ్ దీంతో పాటుగా రకరకాల శబ్దాలని లేదా వాసనల్ని మనం ఒక చోట నుండి ఇంకొక చోటకి ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాము అంటే దానికి కారణం ఈ యొక్క ఎయిర్ అనేది, ఈ యొక్క అట్మాస్ఫియర్ అనేది మనకి ఒక మీడియం లా పనిచేస్తుంది. అదే మనం చంద్రుడి మీదకి వెళ్ళినట్లయితే అక్కడ ఎలాంటి అట్మాస్ఫియర్ లేదు, ఎలాంటి మీడియం కూడా ఉండదు. కాబట్టి మనం అక్కడ మాట్లాడుతున్నా సరే ఒకరి నుంచి ఒకరికి వినబడడం అనేది జరగదు. అండ్ దాంతో పాటుగా ఈ అట్మాస్ఫియర్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉందండి. దానివల్లనే మనం ఒకరికి ఒకరం కనబడుతున్నాం, మనం వస్తువులను కూడా క్లియర్ గా చూడగలుగుతున్నాం. ఒకవేళ కనుక ఈ యొక్క అట్మాస్ఫియర్ కి కలర్ ఉంటే మనం ఇంకా దేన్ని కూడా చూసే పరిస్థితులు ఏర్పడి ఉండేవి కాదు. అండ్ మరీ ముఖ్యంగా ఈ యొక్క అట్మాస్ఫియర్ అనేది సూర్యుడి నుంచి వచ్చే ఇన్సులేషన్ కానీ, ఎర్త్ నుంచి వచ్చే రేడియేషన్ కానీ, ఈ రెండింటిని కూడా ఎప్పటికప్పుడు తనలో అబ్జర్వ్ చేసుకుంటూ ఉష్ణోగ్రతల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో దీనివల్లనే ఈ యొక్క మానవ జీవితం అనేది, ఈ యొక్క జీవం అనేది ఈ భూమి మీద స్టేబుల్గా ఉండగలుగుతుంది. మరి ఇదంతా బాగానే ఉంది. అసలు అట్మాస్ఫియర్ ఎలా తయారై ఉండొచ్చు? అసలు అట్మాస్ఫియర్లోకి ఇన్ని వాయువులు ఎలా వచ్చి ఉండొచ్చు? అసలు ఈ అట్మాస్ఫియర్లో స్టార్టింగ్ స్టేజ్లో మనం హైడ్రోజన్, హీలియం వంటి వాటితోనే ఈ యొక్క ఎర్త్ అనేది ఫుల్గా గ్యాసెస్ ఫామ్లో ఉంది కదా, అసలు ఎలా ఫామ్ అవుతూ వచ్చింది అని మీకు డౌట్ వస్తూ ఉంటుంది. సో దానికోసం మనం క్లియర్గా తెలుసుకుందాం, మీరు జాగ్రత్తగా వినండి. ఈ భూమి మొదలైనప్పుడు హైడ్రోజన్, హీలియంతో కూడినటువంటి ఒక బంతి షేప్లో దగ్గరికి కుదించుకుంటూ ఉన్నటువంటి ఒక గోళంగానే ఉందండి. అది మండుతూ ఉంది. అప్పటి నుంచి కూడా కొన్ని వందల మిలియన్ సంవత్సరాల తర్వాత ఇది చల్లబడుతూ వచ్చింది. చల్లబడడం వల్ల ఈ యొక్క భూమి అనేది సాలిడ్ స్టేజ్లోకి కన్వర్ట్ అవ్వడం జరిగింది. ఇలా కన్వర్ట్ అయినప్పుడు దీని పై పొర అనేటువంటిది ఒక గుడ్డు పెంకులా మనకైతే చల్లబడి క్రస్ట్ అనేది ఏర్పడడం జరిగింది. కానీ అప్పటికీ కూడా ఈ యొక్క అగ్నిపర్వతాలు లేదా ఈ యొక్క భూమి యొక్క చీలికల నుంచి విపరీతమైనటువంటి లావా అనేది బయటకు వస్తూనే ఉంది. ఎందుకంటే అప్పటికి ఇంకా భూమి లోపల వేడిగానే ఉంది. సో ఈ యొక్క లావాతో పాటుగా మనకి 60 to 90% వాటర్ వేపర్ అండ్ దాంతో పాటుగా పాయిజనస్ గ్యాసెస్ అయినటువంటి సల్ఫర్ డయాక్సైడ్, మీథేన్, అమోనియా, హైడ్రోజన్, హీలియం వంటి గ్యాసెస్ అన్ని కూడా బయటికి రిలీజ్ అవడం అనేది జరిగింది. సో ఇలా రిలీజ్ అయినటువంటి గ్యాసెస్ అన్ని కూడా భూమిని ఒక దుప్పట్లా కప్పి ఉంచడం జరిగింది. ఆ టైంలో నైట్రోజన్ కానీ, ఆక్సిజన్ కానీ లేవండి. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే ఆ సిచ్యువేషన్లో అసలు నైట్రోజన్, ఆక్సిజన్ అనేవి లేవు కదా. మరి ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ సిచ్యువేషన్స్లో నైట్రోజన్ చూస్తే 78% వరకు ఉంది, ఆక్సిజన్ చూస్తే 21% వరకు ఉంది. రిమైనింగ్ అదర్ గ్యాసెస్ ఆర్గాన్, కార్బన్ డైఆక్సైడ్ ఇలాంటివన్నీ మైన్యూట్ స్టేజెస్లో ఉన్నాయి. మరి ఇది ఎలా సాధ్యమైంది? ఇక్కడ గ్యాసెస్ అనేవి చాలా డిఫికల్ట్ ప్రాసెస్లో కన్వర్షన్ అనేవి జరుగుతూ వచ్చాయి. అది నేను మీకు క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ యొక్క భూమిని దుప్పట్ల ఈ యొక్క పాయిజనస్ గ్యాసెస్ అన్నీ కూడా కప్పి ఉంచాయని చెప్పాను చూడండి. ఈ యొక్క ప్రాసెస్ని మనం డిగాసింగ్ లేదంటే అవుట్ గాసింగ్ అని మనం పిలుస్తూ ఉంటాం. ఆ టైంలో అలా ఏర్పడినటువంటి అట్మాస్ఫియర్ని ప్రైమోడియల్ అట్మాస్ఫియర్, ఆది వాతావరణం అని పిలుస్తూ ఉంటాం. ఇప్పటికీ కొన్ని గ్రహాల మీద ఈ యొక్క ఆది వాతావరణం ప్రైమోడియల్ అట్మాస్ఫియర్ అలానే ఉంది. కానీ మన భూమికి ఉన్నటువంటి న్యూట్రల్ కండిషన్స్ వల్ల ఈ యొక్క అట్మాస్ఫియర్లో చేంజెస్ అనేవి వచ్చి ఇలా అట్మాస్ఫియర్ అనేవి మానవ మనుగడకు శంకుస్థాపన చేశాయి. కానీ ఇప్పటికీ రిమైనింగ్ ప్లానెట్స్ మీద ఈ యొక్క ప్రైమోడియల్ అట్మాస్ఫియర్ అనేది అదే విధంగా ఉండడంతో అక్కడ జీవం అనేది ఇప్పటికీ కూడా ఏర్పడలేదు అని శాస్త్రవేత్తల భావన. సో ఈ యొక్క ప్రైమోడియల్ అట్మాస్ఫియర్ నుంచి మనకి కాలక్రమేణా నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ అనేవి ఉద్భవించడం జరిగాయి. సో అవి ఏ విధంగా వచ్చాయన్నవి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా లావాతో పాటు 60 to 90% వాటర్ వేపర్ అనేది రిలీజ్ అవుతూ ఉండేదని మనం చెప్పుకున్నాం కదా. ఇవంతా కూడా పైకి వెళ్తూ ఘనీభవించి సాలిడ్ స్టేట్ లో మేఘాలుగా మారడం మొదలు పెట్టాయి. ఈ యొక్క మేఘాలు అనేవి వర్షించడం మొదలు పెట్టాయి. ఇలా కొన్ని మిలియన్ సంవత్సరాలు వర్షాలు పడడం వల్ల ఈ యొక్క భూమి మీద జలావరణం అనేది కూడా ఏర్పడింది. ఈ యొక్క వర్షాల కోసం మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియో అయినటువంటి ఎర్త్ జియోలాజికల్ స్కేల్లో మనం మాట్లాడుకున్నాం. ఈ యొక్క వర్షాలు అనేవి యాసిడ్ రైన్స్గా, పాయిజనస్ రైన్స్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ యొక్క వర్షాలు ఈ యొక్క శిలావరణం మీద పడి కార్బన్ డైఆక్సైడ్ అండ్ రిమైనింగ్ గ్యాసెస్తో రియాక్షన్ జరగడం వల్ల అక్కడ కార్బోనిక్ యాసిడ్స్ లాంటి ఆమ్ల గుణాలు కలిగినటువంటి కెమికల్స్ అనేవి ఫామ్ అవుతూ వెదరింగ్, డెన్యుడేషన్, ఎరోజన్ లాంటి ప్రాసెస్లకి కారణమయ్యాయి. సో అదేవిధంగా
అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్లో మనకి ఓజోన్ కూడా లేదండి. సో ఆ టైంలో మనకి ఏం జరుగుతుందండి, డైరెక్ట్గా సూర్యుడి నుంచి వచ్చేటువంటి అల్ట్రావైలెట్ రేస్ అనేవి డైరెక్ట్గా ఈ యొక్క వాటర్ మీద పడుతూ ఉండేవి. ఈ వాటర్ ఏ విధంగా మనకి కన్వర్షన్ చెందింది అంటే, మనకి తెలుసు యాటమ్స్ అనేవి మాలిక్యూల్స్ అనేవి స్ట్రక్చర్గా మారుతాయి అని. సో అదేవిధంగా వాటర్ యొక్క మాలిక్యూల్ ఫామ్ ఏంటండి, H2O. సో ఈ విధంగా వాటర్లో ఉన్నటువంటి హైడ్రోజన్, ఆక్సిజన్ మాలిక్యూల్స్ అనేవి హైడ్రోజన్ గాను ఆక్సిజన్ గాను ఈ యొక్క సన్ రేస్ వల్ల, అల్ట్రావైలెట్ రేస్ వల్ల విడిపోవడం జరిగింది. అది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి H2Oని హైడ్రోజన్ గాను ప్లస్ ఆక్సిజన్ గాను డివైడ్ చేయాలంటే ఇవి రెండు కూడా అటామిక్ స్ట్రక్చర్లో ఉన్నాయండి. ఆటమ్స్ అంటే ఓన్లీ ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ మాత్రమే కలిగి ఉంటాయి. ఈ యొక్క ఆటమ్స్ 2 or more ఒకేలాంటివి లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటమ్స్ అనేవి బంధాలను కలిగి ఒక మాలిక్యూల్గా ఫామ్ అవుతాయి. సో ఇది ఫిజిక్స్లో మనం క్లియర్గా తెలుసుకున్నాం. సో ఈ విధంగా మనం చూసినట్లయితే ఇక్కడ హైడ్రోజన్ మాలిక్యూల్తో పాటు ఆక్సిజన్ ఆటమ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. ఒకవేళ రెండు వాటర్ మాలిక్యూల్స్ గనక డివైడ్ అవ్వాల్సి వస్తే రెండు హైడ్రోజన్ మాలిక్యూల్స్తో పాటు మనకి ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ అనేది డివైడ్ అవుతూ వచ్చింది. సో ఈ విధంగా వాటర్ అనేది సన్ రేస్ వల్ల మనకి హైడ్రోజన్ మాలిక్యూల్స్ అండ్ ఆక్సిజన్ మాలిక్యూల్స్గా డివైడ్ అయిపోవడం జరిగింది. ఇలా తొలిసారిగా ఆక్సిజన్ అనేది భూమి మీదకి రావడం జరిగింది. ఇక్కడ ఇలా క్లియర్గా రాసుకోండి. ఇప్పుడు ఆక్సిజన్ అనేది మన భూమి మీదకి వచ్చింది. మరి హైడ్రోజన్ అనేది చాలా తేలిగ్గా ఉంటుంది కాబట్టి మనం పీరియాడిక్ టేబుల్లో చూసుకుంటే హైడ్రోజన్ మాస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఆక్సిజన్తో కంపేర్ చేస్తే. సో హైడ్రోజన్ అనేది స్పేస్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఈ యొక్క ఆక్సిజన్ అనేది వెయిట్ ఉండడం వల్ల ఈ యొక్క అట్మాస్ఫియర్లో ఉండిపోవడం జరిగింది. సో ఈ యొక్క ఆక్సిజన్ అనేది అప్పటికే ఉన్నటువంటి మీథేన్, హైడ్రోజన్ సల్ఫైడ్, అమోనియా వంటి విషవాయువులతో కెమికల్ రియాక్షన్స్ జరిపి మనకి నైట్రోజన్ అనేది ఫామ్ అయ్యేలా చేసింది. సో దీనికి ప్యారలల్గా ఇంకా సన్ రేస్ అనేవి ఈ యొక్క వాటర్ మీద పడుతూనే ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఈ యొక్క జలవర్ణం మీద పడుతున్నటువంటి సన్ రేస్ని ఈ యొక్క వాటర్ అనేది ఒక రెసిస్టర్లా ఫిల్టర్ చేయడం వల్ల వాటర్లో ఈ యొక్క సన్ రేస్ కాంబినేషన్ వల్ల అమైనో యాసిడ్స్ అనేవి ఫామ్ అయ్యాయి. సో అలా నీళ్ళల్లో ఉండేటువంటి ఆక్సిజన్ అండ్ అమైనో యాసిడ్స్ కలిపి మొదటిసారిగా జీవి అనేది వాటర్ లోపలనే ఉద్భవించిందండి. సో ఈ యొక్క జీవి ఏర్పడడానికి ముఖ్య కారణం న్యూట్రల్ కండిషన్స్ అనేవి ఉండాలి. మరీ ఎక్కువగా వేడి లేదా మరీ ఎక్కువగా చల్లదనం ఉంటే అక్కడ జీవి ఏర్పడడం చాలా కష్టమవుతుంది. ఇక్కడ వాటర్ లేయర్స్ అనేవి సన్ రేస్ని కొంతవరకు రెసిస్ట్ చేస్తూ కొంతవరకు లోపలికి పంపించడం వల్ల అక్కడ న్యూట్రల్ కండిషన్స్ ఏర్పడి జీవి ఏర్పడడానికి దోహదం చేశాయి. సో అదేవిధంగా ఇలా పెరుగుతున్నటువంటి నైట్రోజన్ అండ్ పెరుగుతున్నటువంటి ఆక్సిజన్ ఈ రెండు కూడా కలయిక వల్ల మనకి ఓజోన్ గ్యాస్ కూడా ఫామ్ అయ్యి ఓజోన్ లేయర్ అనేది ఏర్పడి ఈ యొక్క అల్ట్రావైలెట్ రేస్ నుండి వచ్చేటువంటి డేంజరస్ రేస్ ని అక్కడే అడ్డుకొని మానవ మనుగడకి అవసరమైనటువంటి రేస్ని మాత్రమే భూమి మీదకి పంపించడం వల్ల ఇక్కడ జీవ మనుగడ కూడా సాధ్యమైందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క అట్మాస్ఫియర్ మీద ఈ యొక్క సన్ రేస్ అనేవి పడటం వల్ల ఫోటోకెమికల్ రియాక్షన్స్ అనేవి జరిగేవి. ఈ యొక్క రియాక్షన్స్ వల్ల వాటర్ వేపర్లో కంటైన్ అయినటువంటి మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి క్షీణించడం మొదలుపెట్టాయి. తద్వారా ఆక్సిజన్ అనేది మరీ ఎక్కువగా ఈ యొక్క వాతావరణంలో పెరిగి ఈ యొక్క జీవుల ఎదుగుదలకి అలానే విస్తారంగా చెట్లు పెరుగుదలకు కూడా కారణమైంది. సో ఇలా చెట్లు అనేవి పెరిగితే ఆటోమేటిక్గా ఏమవుతుందండి, కిరణజన్య సంయోగ క్రియ ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఈ యొక్క ఫోటోసింథసిస్ వల్ల ఈ యొక్క అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని చెట్లు పీల్చుకొని ఆక్సిజన్ని మరింత ఎక్కువగా రిలీజ్ చేయడం మొదలుపెట్టాయి. సో ఈ విధంగా ఆక్సిజన్ శాతం అనేది ఈ యొక్క వాతావరణంలో ఎక్కువగా ఏర్పడడం జరిగింది. మరి ఈ యొక్క నైట్రోజన్ అనేది ఈ యొక్క వాతావరణంలో చాలా ఎక్కువగా ఉంది కదా, ఆక్సిజన్ కన్నా ఎక్కువగా ఉంది కదా, మరి అది ఏ విధంగానూ ఉపయోగపడదా అంటే అది ఏ విధంగానూ ఉపయోగపడదండి. ఇంకా చెప్పాలి అంటే ఈ యొక్క నైట్రోజన్ని గ్యాస్ ఫామ్లో ఏది కూడా వినియోగించుకోలేదు. కానీ ఈ యొక్క సాయిల్స్లో ఉండేటువంటి బ్యాక్టీరియా లేదంటే కొన్ని రకాల మొక్కల యొక్క వేర్లు అండ్ దాంతోపాటుగా సముద్రంలో ఉండేటువంటి కొన్ని జీవులు దీన్ని నైట్రేట్స్గా మార్చుకొని జీవిస్తూ ఉంటాయి. అవి మళ్ళీ చనిపోయిన తర్వాత మొక్కలు కానీ ఆ సముద్రంలో ఉన్న జీవులు కానీ చనిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఈ నైట్రేట్స్ అనేవి మళ్ళీ నైట్రోజన్ ఫామ్లో వాతావరణంలో కలిసిపోతూ ఉంటాయి. దాంతోపాటుగా మనం పీల్చుకున్నప్పుడు ఈ యొక్క ఆక్సిజన్తో పాటు నైట్రోజన్ కూడా ఊపిరితిత్తుల్లోకి వెళ్తుందండి. అయితే మన యొక్క శరీరం నైట్రోజన్ని
వినియోగించుకోకుండా మళ్ళీ బ్రీత్ అవుట్ చేసినప్పుడు యథాతథంగా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అండ్ దాంతోపాటుగా ఈ యొక్క శిలలు డెన్యుడేషన్, వెదరింగ్ ఈ ప్రాసెస్ జరుపుతూ ఉంటాయని చెప్పుకున్నాం కదా, వీటికి నైట్రోజన్ అనేది చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ నైట్రోజన్ కోసం ఇంకా మాట్లాడాలి అంటే ఆక్సిజన్కి చాలా చురుకుదనం ఉంటుందండి. అంటే యాక్యురేట్గా మండే గుణం అనేది ఉంటుంది. ఇలా మండకుండా చేసేటువంటిది నైట్రోజన్ అండి. అండ్ దాంతోపాటుగా ఈ యొక్క నైట్రోజన్ 50 కిలోమీటర్స్ వరకు మాలిక్యులర్ ఫామ్లో అండ్ 50 నుంచి అవుటర్ మోస్ట్ లేయర్స్లో లేదంటే 100 కిలోమీటర్స్ వరకు అప్ టు అటామిక్ ఫామ్లో ఉంటుంది. సో ఇక ఎక్కువగా ఉన్నటువంటి ఆక్సిజన్ కోసం మనం మాట్లాడితే ఈ ఆక్సిజన్ అనేది వాతావరణంలో సెకండ్ హైయెస్ట్ గ్యాస్గా ఉంది. ఇదే మానవ మనుగడకు ఆధారంగా మారింది. అయితే ఈ యొక్క ఆక్సిజన్కి స్వయంగా మండే గుణం కూడా ఉంది. అండ్ దాంతోపాటుగా అట్మాస్ఫియర్లో ఉండేటువంటి ఇతర మూలకాలతో రియాక్షన్ జరిపి ఆక్సైడ్స్ గాను ఫామ్ అవుతూ ఉంటుంది. సో మనం చూస్తూ ఉంటాం కదా, ఇనుము అనేది ఈ యొక్క ఆక్సిడేషన్ ప్రాసెస్ వల్లనే రస్ట్ పడుతూ ఉంటుంది. అండ్ ఈ ఆక్సిజన్ కూడా మనకి అప్ టు 60 కిలోమీటర్స్ వరకు మాలిక్యులర్ ఫామ్లో ఉంటే 60 to 120 కిలోమీటర్స్ వరకు అవుటర్ మోస్ట్ లేయర్స్లో అటామిక్ స్ట్రక్చర్లో అయితే మనకి అందుబాటులో ఉంటుంది. ఇక కార్బన్ డైఆక్సైడ్ విషయానికి వస్తే ఈ యొక్క వాతావరణంలో ఉండేటువంటి నైట్రోజన్ కానీ, ఆక్సిజన్ కానీ, లేకపోతే ఎర్త్ యొక్క రేడియేషన్ కానీ, సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఇన్సులేషన్ని అబ్జర్వ్ చేసుకోలేవు. ఈ యొక్క సన్ రేస్ని లాంగ్ వేవ్ ఫార్మెట్లో అబ్జర్వ్ చేసుకునే క్యాపబిలిటీ ఓన్లీ కార్బన్ డైఆక్సైడ్కి మాత్రమే ఉందండి. సో దీన్నే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. దీనికోసం మళ్ళీ మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఫోటోసింథసిస్ ప్రాసెస్ వల్ల మొక్కలు గ్రహించుకొని మనకి ఆక్సిజన్ రిలీజ్ చేస్తూ ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో అలానే మనుషులు కూడా ఆక్సిజన్ని పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తూ ఉంటారు. సో మనం చూస్తూ ఉంటాం, ఎక్కువ మొక్కలు పెంచండి, పర్యావరణాన్ని సంరక్షించండి అని మనం మాట్లాడుతూ ఉంటాం. అసలు ఎందుకు అనేటువంటి క్వశ్చన్ మార్క్ కనుక మనం వేసుకుంటే, మన యొక్క అట్మాస్ఫియర్లో 15.10^14 టన్స్ వరకు ఆక్సిజన్ అనేది ఉంది. అది మొక్కల ద్వారా, చెట్ల ద్వారా సంవత్సరానికి యావరేజ్గా 23,000 టన్స్ వరకు మనకి రీసైకిల్ జరుగుతూ ఉంటుంది, అంటే పునరుద్ధరించబడుతూ ఉంటుంది. మరి ఈ యొక్క మానవుల బ్రీతింగ్ ద్వారా ఎంత ఖర్చు చేస్తూ ఉంటామంటే సంవత్సరానికి సగటున 8 నుంచి 10,000 మిలియన్ టన్స్ అయితే మనం ఆక్సిజన్ ఖర్చు చేస్తూ ఉంటాం. అండ్ దాంతోపాటుగా ప్రత్యేకంగా మన్నించడానికి ఒక 100 మిలియన్ టన్స్ వరకు ఖర్చు అయిపోతూ ఉంటుంది. సో ఈ యొక్క స్టాటిస్టిక్స్తో కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క మానవ మనుగడకి అవసరమయ్యేటువంటి ఆక్సిజన్ ఇంకొక 200 ఇయర్స్ వరకు మాత్రమే మనకి సరిపోతుంది తప్ప తర్వాత ఫ్యూచర్ జనరేషన్స్కి ఆక్సిజన్ అనేది ఉండదు. ఈ యొక్క ఆక్సిజన్ లెవెల్స్ అనేవి పడిపోతూ ఉంటాయి. అందుకనే ప్రస్తుతం ఉన్నటువంటి ఆక్సిజన్ని కాపాడుకోవాలి. అండ్ దాంతోపాటుగా ఆక్సిజన్ని పునరుద్ధరించబడేలా ఈ యొక్క మొక్కలు పెంచే కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉండాలని ఎక్కువ మంది ఈ ఎన్జిఓస్ అండ్ సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ అనేవి యాక్టివిటీస్ చేస్తూ ఉంటాయి. సో ఇంకా నెక్స్ట్ ఆర్గాన్ విషయానికి వస్తే ఇది కూడా ఏ విధంగానూ ఉపయోగపడదండి. సో అయితే ఇది భూమి లోపల జరిగేటువంటి రేడియో యాక్టివ్ రియాక్షన్స్ వల్ల అండ్ ఎనర్జీస్ వల్ల ఇది బయటకైతే రిలీజ్ అవుతూ ఉంటుంది. దీన్నే నోబెల్ గ్యాస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అండ్ ఈ యొక్క ఆర్గాన్ అనేది ఏ వాయువుతో కూడా రియాక్షన్ అనేది జరపదు, కాబట్టి దీన్ని ఇన్నర్ట్ గ్యాస్, జడ వాయువు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది సముద్ర జలాల్లో ఎక్కువగా ఉంటుంది. అండ్ దాంతోపాటుగా దీన్ని ఫ్లోరసెంట్ బల్బ్స్లోని అండ్ వెల్డింగ్ ప్రాసెస్లోని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. సో ఈ విధంగా వాతావరణంలో ఉండేటువంటి వాయువుల కోసం కూడా తెలుసుకున్నాం. ఇవి ఎలా ఏర్పడ్డాయి అనే విషయం కూడా మనకి క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో అదేవిధంగా ఈ యొక్క వాతావరణంలో ఉండేటువంటి స్టేజెస్ కోసం ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఈ వాతావరణంలో మొత్తం మనకి చాలా టైప్స్ ఆఫ్ లేయర్స్ అనేవి మనం వింటూ ఉంటాం. అయితే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే, కొంతమంది సైంటిస్టులు కొన్ని క్లాసిఫికేషన్స్ చేస్తే ఇంకొంతమంది ఇంకొన్ని క్లాసిఫికేషన్స్ చేశారండి. అలా మనకి 3 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ అనేవి ఎక్కువగా వినబడుతూ ఉంటాయి. దానిలో ఫస్ట్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఏంటి అంటే, దీన్ని ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆధారంగా క్లాసిఫై చేయడం జరిగింది. సో దీనిలో అట్మాస్ఫియర్ని 2 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. దానిలో మొదటి టైప్ ఏంటి అంటే హోమోస్ఫియర్ అండ్ రెండో టైప్ ఏంటి అంటే హెట్రోస్ఫియర్. అలానే సెకండ్ టైప్ క్లాసిఫికేషన్ ఏంటి అంటే దీన్ని ఎలక్ట్రిక్ ప్రాపర్టీస్ ఆధారంగా చేసుకొని క్లాసిఫై చేయడం జరిగింది. దీనిలో కూడా 2 టైప్స్ ఉన్నాయి. దానిలో మొదటిది నాన్ ఐనోస్ఫియర్ అండ్ సెకండ్ వన్ ఐనోస్ఫియర్. సో ఈ విధంగా 2 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్. అండ్ థర్డ్ క్లాసిఫికేషన్ ఏంటి అంటే దీనిలో 5 టైప్స్ ఉంటాయండి. దానిలో ఫస్ట్ వన్ ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మెసోస్ఫియర్, థెర్మోస్ఫియర్ అండ్ లాస్ట్గా ఎక్సోస్ఫియర్. సో మనం ఎక్కువగా ఈ యొక్క క్లాసిఫికేషన్, ఈ థర్డ్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ని ఎక్కువగా వింటూ ఉంటాం. అండ్
పాఠ్య పుస్తకాల్లో కూడా మనకి ఎక్కువగా ఈ క్లాసిఫికేషనే కనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి నేను మొదటి 2 క్లాసిఫికేషన్స్ కోసం నేను ఇందులో డెప్త్ అయితే ఇవ్వటం లేదు, ఎందుకంటే మీరు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. సో మీకు ఒకవేళ ఈ 2 టాపిక్స్ మీద డెప్త్ కావాలి అనుకుంటే మీరు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ఇంకొక వీడియో చేస్తాను. సో ఇప్పుడు మనకి 3rd క్లాసిఫికేషన్లో ఉన్నటువంటి 5 స్టేజెస్ కోసం 1 by 1 తెలుసుకుందాం. ఫస్ట్గా ట్రోపోస్పియర్. ప్రత్యేకించి మనం ఈ ట్రోపోస్పియర్ కోసం ఎక్కువగా మాట్లాడుకోవాలండి, ఎందుకంటే భూమి యొక్క ఆకర్షణ శక్తి వల్ల 75% వరకు ఉన్నటువంటి అట్మాస్ఫియర్ డెన్సిటీతో కూడినటువంటిది లేదంటే ప్రెషర్తో కూడినటువంటిది ఈ యొక్క ట్రోపోస్పియర్లోనే మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అండ్ ఇంకా మనం చెప్పాలి అంటే వాతావరణంలో ఉండేటువంటి రకరకాల వాయువులైనటువంటి నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్, కార్బన్ డైఆక్సైడ్, వాటితో పాటు ఉరుములు, మెరుపులు, రకరకాల మేఘాలు, నీటి ఆవిరి, దుమ్ము కణాలు, ఇవన్నీ కూడా ఈ యొక్క ట్రోపోస్పియర్లోనే మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అండ్ దాంతోపాటుగా ఈ యొక్క విమానాలు కూడా ఎగిరేటువంటిది ఈ యొక్క ట్రోపోస్పియర్లోనే. అండ్ దాంతోపాటుగా ఈ యొక్క ట్రోపోస్పియర్ని దాని పైన ఉన్నటువంటి సెకండ్ లేయర్ అయినటువంటి స్ట్రాటోస్పియర్ని డివైడ్ చేసేటువంటి ఈ యొక్క లేయర్ ఉంది చూడండి, దీన్ని ట్రోపోపాస్ అంటారు. ఒకవేళ దీని పైన ఉన్నటువంటి స్ట్రాటోని అండ్ దానిపైన ఉన్నటువంటి మిసోని డివైడ్ చేసేటువంటి దాన్ని స్ట్రాటోపాస్ అని మనం పిలుస్తూ ఉంటాం. వాటి గురించి కూడా తెలుసుకుందాము. అండ్ దానిపైన ఉన్నటువంటి మిసోస్పియర్ని డివైడ్ చేసేది మిసోపాస్, దానిపైన ఉన్నటువంటిది థెర్మోపాస్. సో ఏదైతే లేయర్ ఉందో ఆ లేయర్ పైన ఉన్నటువంటి ఈ యొక్క డిస్కంటిన్యూటీ లాంటి లేయర్ని మనం ఈ కింద లేయర్ పేరుతోనే మనం పిలుస్తూ ఉంటాం. అంటే ఈ యొక్క ట్రోపో అట్మాస్ఫియర్ పైన ఉన్నటువంటి పాస్నే మనం ట్రోపోపాస్ అని పిలుస్తూ ఉంటాం. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మరీ ముఖ్యంగా ఈ యొక్క ట్రోపోస్పియర్ అనేది ధృవాల వద్ద అంటే పోల్స్ వద్ద 8 కిలోమీటర్స్ రేంజ్ వరకు ఉంటే టెంపరేట్ జోన్స్ దగ్గర 12 కిలోమీటర్స్ రేంజ్ వరకు ఉంటుంది. అలానే ఈ యొక్క హీట్ జోన్స్ దగ్గర 15 కిలోమీటర్స్ రేంజ్ వరకు ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఈక్వేటర్ రేంజ్ ప్రాంతంలో అయితే కనుక అది 18 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. సో ఎందుకు ఇలా ఉంటుంది అంటే దానికి స్పెషల్ రీజన్స్ అయితే ఉన్నాయి. సో దానిలో మరీ ముఖ్యంగా మనకి కన్వెక్టివ్ ప్రాసెస్ అనేది ఒకటి జరుగుతూ ఉంటుంది. సో ఈ యొక్క కన్వెక్టివ్ యాక్టివిటీ కోసం తెలియాలంటే ముందుగా మనకి నార్మల్ టెంపరేచర్ ల్యాప్స్ రేట్ అనేది తెలియాలి. ఈ నార్మల్ ల్యాప్స్ రేట్ అంటే ఏంటంటే ఈ యొక్క ఎర్త్ సర్ఫేస్ నుంచి ఈచ్ 166 మీటర్స్కి 1 డిగ్రీ సెల్సియస్ వరకు టెంపరేచర్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఇలా తగ్గడాన్ని నార్మల్ టెంపరేచర్ ల్యాప్స్ రేట్ అని మనం పిలుస్తూ ఉంటాం. ఈ విధంగా చూస్తే ట్రోపోస్పియర్లో కింద నుంచి పైకి వెళ్లే కొలది టెంపరేచర్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. సో ఈ యొక్క ఎవరెస్ట్ క్లైంబింగ్ చేస్తున్న వాళ్ళు కూడా పైకి వెళ్లే కొలది టెంపరేచర్స్ అనేవి కింద కన్నా పైన చాలా తక్కువగా ఉన్నాయని మనకి చెప్తూ ఉంటారు. అండ్ దీంతో పాటుగా ఈ యొక్క కన్వెక్టివ్ ప్రాసెస్ అనేది జరగడం వల్ల కూడా అక్కడ మనకి చల్లదనం ఏర్పడుతూ ఉంటుంది. సో అసలు ఈ కన్వెక్టివ్ ప్రాసెస్ అంటే ఏంటంటే సన్ ఇన్సులేషన్ వల్ల ఎర్త్ అనేది రేడియేషన్ అబ్జర్వ్ చేసుకొని హీట్ అవుతూ ఉంటుంది. ఇలా హీట్ అవుతున్నప్పుడు ఎర్త్ ని అనుకున్నటువంటి గాలి ఏమవుతుందంటే హీట్ అయ్యి ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. ఇలా ఎక్స్పాండ్ అవడం వల్ల చాలా తేలిగ్గా మారిపోతుంది. ఇలా తేలికైనటువంటిది ఏమవుతుందండి పైకి వెళ్తూ ఉంటుంది. ఇలా పైకి వెళ్ళిన గాలి సర్టెన్ డిస్టెన్స్ తర్వాత చల్లబడుతూ ఉంటుంది. ఇలా చల్లబడి మళ్ళీ ఏం జరుగుతుందంటే కిందకు వస్తూ ఉంటుంది. ఇలా మళ్ళీ కిందకు వచ్చిన గాలి మళ్ళీ భూమి ఉపరితలాన్ని చేరి వేడెక్కి ఎక్స్పాండ్ అయ్యి తేలిగ్గా మారి మళ్ళీ పైకి వెళ్తూ ఉంటుంది. సో ఇలా జరగడాన్ని మనం సంవాహక క్రియ కన్వెక్టివ్ ప్రాసెస్ అని మనం చెప్తూ ఉంటాం. దీనికోసం మనం విండ్స్ లెసన్ లో ఇంకా క్లియర్ గా మాట్లాడుకుందాం. సో ఈ విధంగా కన్వెక్టివ్ ప్రాసెస్ అనేది నిరంతరం జరగడం వల్ల భూమికి దగ్గరగా ఉన్నటువంటి గాలి అనేది వేడిగా ఉంటుంది అండ్ పైకి వెళ్ళే కొలది దాని యొక్క టెంపరేచర్ని తగ్గించుకుంటూ ఉంటుంది. సో భూమి ఉపరితలం దగ్గర అట్మాస్ఫిరిక్ కండిషన్స్ అనేవి ఎప్పుడు కూడా ఎక్కువ వేడిగా ఉంటే పైకి వెళ్ళే కొలది టెంపరేచర్ కండిషన్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. సో ఇప్పుడు నెక్స్ట్ స్ట్రాటోస్పియర్ కోసం తెలుసుకుందాం. సో ఈ యొక్క స్ట్రాటోస్పియర్ అనేది యావరేజ్ గా 50 కిలోమీటర్స్ రేంజ్ అని కలిగి ఉంటుంది. సో దాంతో పాటుగా ఈక్వేటర్ దగ్గర ఈ యొక్క స్ట్రాటోస్పియర్ అనేది 62 కిలోమీటర్స్ వరకు రేంజ్ అని కలిగి ఉంటే పోలార్ రీజన్స్ వద్ద 72 కిలోమీటర్స్ వరకు రేంజ్ అని కలిగి ఉంది. ఇలా లేయర్స్ అనేవి డిఫరెన్షియేట్ అవ్వడానికి సన్ ఇన్సులేషన్ అండ్ ఎర్త్ రేడియేషన్ అనేవి చాలా కీ రోల్ అనేవి ప్లే చేస్తూ ఉంటాయి. అండ్ ఇంకా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ యొక్క స్ట్రాటోస్పియర్ ని దీని యొక్క అట్మాస్ఫిరిక్ టెంపరేచర్ కండిషన్స్ బట్టి 2 టైప్స్ గా డివైడ్ చేయడం జరిగింది. దానిలో లోయర్ స్ట్రాటోస్పియర్ అండ్ అప్పర్ స్ట్రాటోస్పియర్. ఈ యొక్క లోయర్ స్ట్రాటోస్పియర్ అనేది అప్ టు 25 కిలోమీటర్స్ వరకు ఉంటే దాని పైన ఉన్నటువంటి అప్ టు 50 కిలోమీటర్స్ రేంజ్ కలిగినటువంటి ప్రాంతాన్ని మనం అప్పర్ స్ట్రాటోస్పియర్ అని మనం పిలుస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క
లోయర్ స్ట్రాటోస్ఫియర్ లో అట్మాస్ఫియరిక్ కండిషన్స్ అనేవి ఇంచుమించు ఒకేలా ఉంటాయండి, అంటే చల్లగానే ఉంటాయండి. అండ్ దీన్ని దాటిన తర్వాత నుంచి అగైన్ మనకి టెంపరేచర్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో మరి ఈ రెండు లేయర్స్ ని డివైడ్ చేసేటువంటి పాస్ ని మనం ఏమని పిలుస్తామంటే స్ట్రాటోనాల్ అని పిలుస్తూ ఉంటాం. సో ఈ విధంగా స్ట్రాటోస్ఫియర్ లో అప్పర్ స్ట్రాటోస్ఫియర్ అనేది టెంపరేచర్ యొక్క డిఫరెన్స్ ని చూపిస్తూ ఉంటుంది. స్ట్రాటోనాల్ దగ్గర నుంచి టెంపరేచర్ అనేది అగైన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ప్రెషర్ అనేది తగ్గుతూ ఉంటుంది. అండ్ మరీ ముఖ్యంగా ఈ యొక్క అల్ట్రా వైలెట్ రేస్ ని అడ్డగించి మానవులకి హెల్ప్ చేస్తున్నటువంటి ఓజోన్ లేయర్ అనేది ఈ యొక్క స్పియర్ లోనే ఉంది. దీనివల్లనే అల్ట్రా వైలెట్ రేస్ అనేవి భూమి మీదకి ఎక్కువగా రాకుండా నియంత్రణ జరుగుతూ ఉంది. సో మరి మొత్తంగా ఆపుతుందా అంటే లేదండి, కొంతవరకు ఈ యొక్క రేస్ అనేవి భూమి మీదకి రావడం మంచిదే. ఎందుకంటే ఈ యొక్క రేస్ అనేవి బ్యాక్టీరియాని చంపడానికి ఉపయోగపడతాయి. అలానే ప్రకృతి ద్వారా వచ్చేటువంటి న్యాచురల్ డి విటమిన్ ని అందిపుచ్చుకోవడానికి కూడా ఈ యొక్క రేస్ అనేవి మనకి హెల్ప్ అవుతూ ఉంటాయి. అండ్ దాంతో పాటుగా రికెట్స్ అనేటువంటి వ్యాధి రాకుండా ఇవి నియంత్రిస్తూ ఉంటాయి. ఒకవేళ ఈ యొక్క అల్ట్రా వైలెట్ రేస్ అనేవి మరీ ఎక్కువగా వస్తే చర్మం చిట్లిపోవడం, కణాలు మాడిపోవడం అండ్ దాంతో పాటుగా క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులకి జీవం అయితే గురవుతూ ఉంటుంది. అండ్ ఈ యొక్క ట్రోపోస్ఫియర్ లో మనం ఎత్తు పెరిగే కొద్దీ టెంపరేచర్ అనేది తగ్గుతూ ఉంటుంది అనుకున్నాం కదండి. ఇక్కడ స్ట్రాటోస్ఫియర్ లో ఎత్తు పెరిగే కొద్దీ టెంపరేచర్ అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ హైట్ అండ్ టెంపరేచర్ అనేవి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ గా ఉంటాయి. ఎందుకు మరి ఇక్కడ హీట్ అనేది జనరేట్ అవుతుంది అంటే ఈ యొక్క ఓజోన్ లేయర్ అనేది సన్ రేస్ నుంచి వచ్చేటువంటి అల్ట్రా వైలెట్ రేస్ ని ఎప్పుడైతే అబ్స్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తుందో అక్కడ హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అండ్ దాంతో పాటుగా ఇక్కడ ఎలాంటి కన్వెక్టివ్ యాక్టివిటీ కూడా జరగదండి. సో ఈ విధంగా స్ట్రాటోస్ఫియర్ కోసం మనం ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే తెలుసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ మిసోస్ఫియర్. ఈ యొక్క స్ట్రాటో పాస్ ని ఆనుకొని 85 కిలోమీటర్స్ వరకు అప్ టు ఈ యొక్క మిసోస్ఫియర్ అయితే ఆవరించి ఉందండి. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఏవైతే స్ట్రాటోస్ఫియర్ లో అట్మాస్ఫియరిక్ కండిషన్స్ ఉన్నాయో సో మనం మళ్ళీ మిసోస్ఫియర్ లో అవే కండిషన్స్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా టెంపరేచర్ అండ్ హైట్ అనేవి రెండు కూడా ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ గా ఉంటాయి. ఎత్తు పెరిగే కొద్దీ టెంపరేచర్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ కన్వెక్టివ్ యాక్టివిటీ అనేది యథాతథంగా జరుగుతుంది. అండ్ దీంతో పాటుగా ఈ యొక్క మిసోస్ఫియర్ లో మనం రేర్ గా అబ్జర్వ్ చేసేటువంటి క్లౌడ్స్ ఏంటి అంటే నోక్టిల్యూసెంట్ అని మనం పిలుస్తూ ఉంటాం. అండ్ దాంతోపాటుగా స్ట్రాటోస్ఫియర్ లో తెల్లగా వెండి వలె మెరిసేటువంటి క్లౌడ్స్ ని అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. వాటిని మనం సిర్రస్ క్లౌడ్స్ అని మనం పిలుస్తూ ఉంటాం. సో ఈ యొక్క నోక్టిల్యూసెంట్ క్లౌడ్స్ లో కూడా చిన్న చిన్న కాంట్రవర్సీస్ అయితే ఉన్నాయి. సో ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు థెర్మోస్ఫియర్ కోసం మాట్లాడుకుందాం. మరి ఈ యొక్క మెసోస్ఫియర్ ని థెర్మోస్ఫియర్ ని డివైడ్ చేసేటువంటి పాస్ ని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, మిసోపాస్ అని అంటాం. సో ఈ యొక్క మిసోపాస్ నుంచి ఈ యొక్క థెర్మోస్ఫియర్ అనేది అప్ టు 800 కిలోమీటర్స్ వరకు వ్యాపించి ఉందండి. అయితే ఈ యొక్క థెర్మోస్ఫియర్ లో అగైన్ టెంపరేచర్ అనేది క్రమంగా పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ హైట్ అనేది పెరుగుతూ ఉంటే టెంపరేచర్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో హైట్ అండ్ టెంపరేచర్ బోత్ ఆర్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ గా ఉంటాయి అని తెలుస్తూ ఉంది. ఎందుకు మరి అగైన్ హీట్ పెరుగుతూ ఉంటుంది అంటే మనకి తెలుసు ఈ యొక్క లైట్ వెయిట్ గ్యాసెస్ అయినటువంటి హైడ్రోజన్, హీలియం అనేవి అక్కడ ఎక్కువగా అక్యుములేట్ అయి ఉంటాయి. సో ఇవి అల్ట్రా వైలెట్ రేస్ ని ఎక్కువగా అక్కడ అబ్జర్వ్ చేసుకోవడం వల్ల అండ్ దాంతో పాటుగా ఈ యొక్క మాలిక్యులర్ ఆక్సిజన్, నైట్రోజన్ కెమికల్ రియాక్షన్స్ వల్ల కూడా అక్కడ హీట్ అనేది ఎక్కువగా జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఇంకొక కీ పాయింట్ ఏంటంటే ఈ యొక్క ఆక్సిజన్, నైట్రోజన్ కెమికల్ రియాక్షన్స్ వల్లనే మనకి పైకి చూసినప్పుడు స్కై నీలంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ నిజానికి స్కై అనేది లేదు, అది నీలంగా కూడా లేదండి. సో ఈ యొక్క రియాక్షన్స్ వల్లనే మనం దాన్ని బ్లూ కలర్ లో అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది మన ఐ అనేది. అండ్ ఇదే థెర్మోస్ఫియర్ లో 80 నుంచి 300 కిలోమీటర్స్ రేంజ్ లో మనకి అయోనైజేషన్ ప్రాసెస్ అనేది జరగడం వల్ల దీన్ని అయోనోస్ఫియర్ అని ప్రత్యేకించి పిలుస్తూ ఉంటాం. ఆల్రెడీ మనం చెప్పుకున్నటువంటి సెకండ్ క్లాసిఫికేషన్ లో అయోనోస్ఫియర్ అండ్ నాన్ అయోనోస్ఫియర్ అని చెప్పుకున్నాం కదా. అండ్ ఈ యొక్క థర్డ్ క్లాసిఫికేషన్ లో కూడా అయోనోస్ఫియర్ అని మనం కొన్ని పాఠ్యపుస్తకాల్లో వింటూ ఉంటాం. సో అది ఈ విధంగానే దాంట్లో యాడ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క థెర్మోస్ఫియర్ దాటిన తర్వాత ఉండేదే ఎక్సోస్ఫియర్. అయితే ఈ యొక్క థెర్మోస్ఫియర్ ని ఎక్సోస్ఫియర్ ని డివైడ్ చేసేటువంటి పాస్ ని థెర్మోపాస్ అని మనం పిలుస్తూ ఉంటాం. ఈ థెర్మోపాస్ దాటిన తర్వాత ఒక 1000 కిలోమీటర్స్ వరకు ఈ యొక్క ఎక్సోస్ఫియర్ అయితే ఉంది. ఈ యొక్క ఎక్సోస్ఫియర్ అవుటర్ మోస్ట్ లేయర్స్ అంతా కూడా ఎంటీ స్పేస్ ఏనండి, మొత్తం శూన్యంగానే ఉంటుంది. సో అక్కడ ఇంకా ఎక్కువగా లైట్ వెయిట్ గ్యాసెస్ అయినటువంటి హైడ్రోజన్, హీలియం చాలా ఎక్కువగా అక్యుములేట్ అయి ఉండటం వల్ల
అక్కడ హీట్ అనేది మరీ ఎక్కువగా జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనమైతే అట్మాస్ఫియర్ లో ఉండేటువంటి డిఫరెంట్ స్ట్రక్చర్స్ ని మనం మాట్లాడుకోవడం జరిగింది. సో అన్నిటికీ కూడా మీరైతే నోట్ మేకింగ్ చేసుకుని క్లియర్ కట్ గా ప్రిపేర్ అవ్వండి. అండ్ దీంతో పాటుగా ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే గ్లోబల్ వార్మింగ్. అసలు ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్ లేదా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని కూడా అంటూ ఉంటాం కదా, ఇది ఎందుకు ఏర్పడుతుంది, అసలు ఈ పేరు దానికి ఎందుకు వచ్చింది అనేది మనం చిన్న షార్ట్ నోట్ అనేది తెలుసుకుందాం. మనకి సన్ నుంచి ఎవ్రీ సెకండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేస్ అనేవి వస్తూ ఉంటాయి. దానిలో ముఖ్యంగా ఇన్ఫ్రారెడ్ రేస్, ఎక్స్ రేస్, గామా రేస్, విజిబుల్ రేస్ వంటి రేస్ అన్ని కూడా షార్ట్ వేవ్ ఫార్మెట్ లో మన ఎర్త్ని టచ్ అవుతూ ఉంటాయి. ఈ షార్ట్ వేవ్ ఫార్మెట్ లో టచ్ అయ్యేటువంటివి కొన్ని ప్రాంతాల్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. కొన్ని క్లౌడ్స్ పరంగా కావచ్చు, లేకపోతే గ్లేషియర్స్ పరంగా కావచ్చు, కొన్ని రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. కొన్ని చోట్ల అవి లోపలికి అబ్జర్వ్ చేసుకోబడుతూ ఉంటాయి. ఇలా షార్ట్ వేవ్ ఫార్మెట్ లో వచ్చేటువంటి వేవ్స్ అనేవి ఎలాంటి ఆటంకం లేకుండా భూమిని చేరుతాయండి. ఇవి నైట్ టైం లాంగ్ వేవ్ ఫార్మెట్ లో మళ్ళీ స్పేస్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నప్పుడు వాతావరణంలో ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ వేపర్ లాంటి గ్యాసెస్ అనేవి దాన్ని అడ్డుకొని బయటికి వెళ్లకుండా చేస్తూ ఉంటాయి. సో మరి ఇదేదో వచ్చేటప్పుడే కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్ దాన్ని అబ్స్ట్రాక్ట్ చేసి ఉంటే చాలా బాగుందని కదా అనుకుంటాం. కానీ షార్ట్ వేవ్ ఫార్మెట్ లో కార్బన్ డైఆక్సైడ్ కానీ వాటర్ వేపర్ కానీ దాన్ని అబ్స్ట్రాక్ట్ చేయదండి. లాంగ్ వేవ్ ఫార్మెట్ లో ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో ఆ విధంగా భూమి పైన నైట్ టైం వెచ్చదనం అనేది ఉంటుంది. సో దీని వల్లనే మానవ మనుగడ అనేది సాధ్యమవుతుంది. లేదంటే చంద్రుడిలానే మార్నింగ్ ఎక్స్ట్రీమ్ హై టెంపరేచర్స్ ని మనం అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది. అలానే నైట్ టైం ఎక్స్ట్రీమ్ కోల్డ్ టెంపరేచర్స్ ని అబ్జర్వ్ చేయవలసి వస్తుంది. సో ఈ విధంగా ఉండటం వల్లే అక్కడ ఇంకా జీవం ఏర్పడడానికి అంత అనుకూలంగా లేదని చెప్పవచ్చు. సో ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్ లేదా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది మానవ మనుగడకి సహాయపడుతుందనే చెప్పొచ్చు. కానీ ఇదే గ్లోబల్ వార్మింగ్ అనేది మరింతగా పెరిగితే, కార్బన్ డైఆక్సైడ్ శాతం అనేది మరీ ఎక్కువగా పెరిగితే ఈ యొక్క వేడి అనేది చాలా దారుణంగా పెరిగిపోతుంది. అండ్ దాంతో పాటుగా భూమి పైన ఉన్నటువంటి టెంపరేచర్ అనేది ఎక్స్ట్రీమ్ స్టేజెస్ ని చేరుకుంటుంది. అప్పుడు కూడా మానవ మనుగడ అనేది చాలా కష్టతరం అవుతుంది. సో అందుకనే గ్లోబల్ వార్మింగ్ తగ్గించండి అని చెప్తూ ఉంటారు. మరి ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్ కి ఈ యొక్క గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని ఎందుకు పేరు వచ్చిందంటే, మనం సాధారణంగా కొన్ని రకాల పూలు లేదా పండ్లు పండించేటప్పుడు కొన్ని రకాలైనటువంటి ప్లాంట్స్ కొన్ని క్లైమాటిక్ కండిషన్స్ లో మాత్రమే పండుతాయి. అలా కొన్ని రకాలైనటువంటి మొక్కలు పెరగడానికి ఎక్కువగా వెచ్చదనం అనేది కావాల్సి వస్తుంది. సో అలాంటి మొక్కలను పెంచడం కోసం ఒక షెడ్ లాంటి షెల్టర్ ని లేదా ఒక రూమ్ ని తయారు చేసి ఒక ప్లాస్టిక్ లేదా గ్లాస్ మెటీరియల్ తో దానిపైన గ్రీన్ కలర్ వేయడం కానీ లేకపోతే గ్రీన్ క్లాత్స్ తో కప్పడం కానీ చేస్తూ ఉంటారు. ఈ విధంగా కప్పడం వల్ల ఎప్పుడైతే ఈ యొక్క షార్ట్ వేవ్ ఫార్మెట్ లో వచ్చేటువంటి ఇన్సులేషన్ ఉందో ఇది అబ్జర్వ్ చేసుకొని రూమ్ లోపల ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అండ్ ఈ యొక్క వేడి అనేది నైట్ టైమ్స్ బయటికి వెళ్లకుండా నిరోధిస్తూ లోపల వెచ్చగా ఉండేలా ఈ యొక్క గ్రీన్ కలర్ అనేది చేస్తూ ఉంటుంది. సో దానికోసమనే దాన్ని గ్రీన్ హౌస్ అంటారు. సో ఈ యొక్క అట్మాస్ఫియర్ లో కూడా గ్రీన్ హౌస్ లాంటి ఎఫెక్ట్స్ అనేవి ఏర్పడుతున్నాయని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని ఇంకొక పేరుతో గ్లోబల్ వార్మింగ్ అని మనం పిలుచుకుంటూ ఉంటాం. సో ఈ విధంగా కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్ లాంటి గ్యాసెస్ అనేవి భూమి పైన వెచ్చదనాన్ని కలిగించేటువంటి కండిషన్స్ ని క్రియేట్ చేసి మానవ మనుగడకి సాధ్యమవుతూ ఉన్నాయి. సో ఇలాంటి మరెన్నో ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మీకు తెలియాలి అంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీ వరకు మా యొక్క వీడియోస్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ దాంతో పాటుగా ఆస్పిరెంట్స్, స్టూడెంట్సే కాదండి, జనరల్ అవేర్నెస్ పెంచుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ కంటెంట్ తో షార్ట్ అండ్ స్వీట్ గా మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి వీటిని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ దాంతో పాటుగా మేము చేసే నెక్స్ట్ వీడియోకి మీ యొక్క సపోర్ట్ అందించాలనుకుంటే ఈ వీడియో ఖచ్చితంగా మీ యొక్క లైక్ తో మాకైతే సపోర్ట్ ని తెలియజేయండి. సో ఫైనలీ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.